వక్రతుండ మహాకాయ కోటి సూర్య నిర్విఘ్న సర్వదా ఏమి కష్టములొచ్చేనోయ్యా ఓ విష్ణుదేవా ఎటులా భరింతో మోయ్యా ఓ విష్ణుదేవా ఆ మూగ కోడల తీసుకొని ముసలి ఎట్లను మాకు ఇచ్చే భరింప జాలమయ్యా బదలకు ఓర్వాలేమో నల్లరేగడి తీసుకొని రాళ్ళ కంచా మాకు ఇచ్చే పాడి ఆవుల తీసుకొని గొడ్డు ఆవులనిచ్చే మాకు ఏమి కష్టమొచ్చే మాయయ్యా ఓ విష్ణుదేవా ఎటులో భరింతో మోయయ్యా ధరణి రామేశ్వరమో దామ మమ్ముల బ్రోమయ్యా కాపాడి కరుణించుము దినుల రక్షించావయ్యా ఏమి కష్టాలొచ్చే నాయయ్యా ఓ విష్ణుదేవా ఎటులా భరింతో నాయయ్యా జయ శంకర్ మహారాజ్కి ఆహా స్వామి ఏమి చేయుదుము మాకు అన్న ఆహారములు లేక ఈ అడవిలో పడితిమి మమ్ముల రక్షించు భారం మీదే స్వామి అప్పుడు హనుమయ్య భీమయ్య వారిద్దరి భార్యలు మూర్చిల్లి ఆ అడవిలో పడగా అప్పుడు శంకరుడు చూచి బ్రహ్మ విష్ణువుతో ఓ బ్రహ్మ విష్ణులారా భూలోకంలో అప్పయ్య తన సోదరులైన హనుమయ్యను భీమయ్యను చాలా బాధలు పెట్టుచున్నాడు మీరు ఇప్పుడే పోయి వారిని రక్షించుము అనగా వారు సరే మంచిదని రాగా అప్పుడు వారిని చూసి హనుమయ్య భీమయ్య ఏమనుచున్నారు అయ్యో దేవతలారా అరుదంచి ఉన్నారా విష్ణుదేవా అయ్యో దేవతలారా అరుదంచి ఉన్నారా విష్ణుదేవా కష్టములో కడా తెచ్చి కాపాడు మమ్ములను విష్ణుదేవా కష్టములో కడా తెచ్చి కాపాడు స్వామి మమ్ముల కాపాడు భారం మీదే స్వామి అప్పుడు విష్ణుమూర్తి సరే మంచిదని అష్ట దిక్పాలులను పిలిచి మీరు పోయి ఆ బీడు భూములను రాళ్లను పగులగొట్టి ఆ హనుమయ్య భీమయ్య భూములను సాపు చేసి మంచిగా వ్యవసాయమునకు చేసి రండనగా వారు అట్లే చేసి అప్పుడు వర్షం పడి అప్పయ్య భూమి ఓడకలు పడిపోయినది. అప్పుడు శంకరుడు జంగం వేషం ధరించి
రత్నాంగి దగ్గరికి భవతి భిక్షాంజలి అని రాగా అప్పుడు రత్నాంగి ఏమనుచున్నది? జయ అంజమ్మాదేవికి అన్నమయ్య సున్నమయ్య ఇంటిలోన లేదు పోరా, అన్నమయ్య సున్నమయ్య ఇంటిలోన లేదు పోరా, ఎక్కువ మాటలాడదావ విల్లు దాటి వెళ్ళదావా, అన్నమయ్య సున్నమయ్య ఇంటిలోన లేదు పోరా. ఒరే జంగమయ్య, అన్నము లేదు సున్నము లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోము, లేకున్నా చూడము. ఇప్పుడు రత్నాంగి ఆ పుట్టను అలంకరించినంతలో అప్పుడు అప్పయ్య అంజమ్మతో ఏమనుచున్నాడు? అంజమ్మను తోలుకొని వస్తుండగా అప్పుడు అన్నతో, ఊరు బాటలు విడచి అడవి బాటలో ఎలా బండి మలుపు మల్లా అన్నగారో, మన ఊరు అటు లేదు బండి మలుపు మల్లా అన్నగారో. అన్నయ్య, బండి అడవిలోకి తోలుచుంటివి, ఇది మన ఊరి బాట కాదు, ఇక్కడికి మలుపుము. భయమో జందాకమ్మ ఇంటికి ఓ రామో చెల్లెలమ్మ, భయమో జందాకమ్మ ఇంటికి ఓ రామో కొత్త దేవుడు గలడో చెల్లెలమ్మ, కొత్త దేవుడు గలడో చెల్లెలమ్మ. అమ్మా అంజమ్మదేవి, ఇక్కడ ఈ అడవిలో ఒక కొత్త దేవుడు గలడు, దర్శనం చేసుకుని పోదాం తల్లి. ఏడాయున్నడో కాని ఎరిగించుము నాకో అల్లాగారో, ఏడాయున్నడో కాని ఎరిగించుము నాకో అన్నగారో. మక్కువతో మోకియో వతాము మనమింకా అన్నగారో, మక్కువతో మోకియో వతాము మనమింకా అన్నగారో. అన్నయ్య, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపించుము, దర్శనము చేసుకుని వెళ్ళిపోదాం. అదిగో చూడుము తల్లి ఆ పుట్ట దగ్గర చెల్లెలమ్మ, అదిగో చూడుము తల్లి ఆ పుట్ట దగ్గర చెల్లెలమ్మ. అక్కడ దీపాలు వెలుగుచున్నవి చూడో చెల్లెలమ్మ,
అంజమ్మ, అక్కడ కనబడుచున్నది ఆ దేవుని గుడి దర్శనం చేసుకొని పోదాం పదము. అప్పుడు ఆ పుట్ట దగ్గరకు వచ్చి అంజమ్మ మొక్కుచుండగా, అప్పయ్య, అమ్మ అంజమ్మ, అట్లు కాదు, వెల్లకిలా పండుకొని మొక్కుం, ఆ భగవంతుడు మెచ్చగలడు తల్లి, నీవు అట్లే మొక్కుం. అంజమ్మ అదే విధముగా మొక్కుచుండగా అప్పయ్య కోపంతో ఖడ్గం చేత పట్టుకొని, ఓ నీచురాలా, నిన్నిప్పుడే నీ తలపండు కొట్టేదా చూడు అనగా, అంజమ్మ అన్న చేతిలో ఖడ్గం పట్టుకొని ఏమనుచున్నది, జై అంజమ్మ దేవికి పండుగ కని నన్ను తోలుకోనొస్తివే